హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పీఆర్సీపై కీలక అప్డేట్ వచ్చింది. పీఆర్సీ ఫైల్ రెడీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అత్యంత ముఖ్యమైన అంశం నూతన పీఆర్సీ ప్రకటన అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, భవిష్యత్తు ఆర్థిక భద్రత మరియు జీవన ప్రమాణాలను నిర్ణయించే ప్రధాన వ్యవస్థ పీఆర్సీ కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇకపై ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించాలి అని టీఎస్‌సీ టీఎస్‌సీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి గారు స్పష్టంగా మరియు ఘాటుగా డిమాండ్ చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరియు ముఖ్యంగా తెలంగాణలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. మార్కెట్‌లో కూరగాయల ధరలు, బియ్యం, పప్పులు, వంట నూనె, విద్యుత్ బిల్లులు, ఇంధన ధరలు, విద్య మరియు వైద్య ఖర్చులు అన్నీ కలిపి సాధారణ కుటుంబాలపై భారీ ఆర్థిక భారం మోపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ ప్రస్తుత జీతాలతో కుటుంబ అవసరాలను తీర్చుకోవడం చాలా కష్టంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీవన వ్యయ సూచి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల వాస్తవిక కొనుగోలు శక్తి తగ్గిపోతుందని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి 5 సంవత్సరాల క్రితం పొందిన జీతంతో ఒక కుటుంబాన్ని సౌకర్యవంతంగా పోషించగలిగితే అదే జీతంతో ఇప్పుడు అదే స్థాయి జీవన ప్రమాణాన్ని కొనసాగించడం కష్టతరమవుతోంది. ఎందుకంటే ధరల పెరుగుదల జీతాల పెరుగుదల కంటే చాలా వేగంగా జరుగుతోంది కాబట్టి. అందుకే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పీఆర్సీ ప్రకటన చాలా అవసరమని చావరావి గారు పేర్కొన్నారు. ఆయన మాటల్లో పీఆర్సీ కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, అది ఉద్యోగుల గౌరవాన్ని కాపాడే ఒక ముఖ్యమైన వ్యవస్థ అని కూడా ఆయన వివరించారు. ఈ విషయాలను ఆయన హన్మకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి జిల్లా కమిటీ అత్యవసర సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశం ప్రత్యేకంగా ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగుల సంక్షేమం మరియు ప్రభుత్వ విధానాలపై చర్చించడానికి ఏర్పాటు చేయబడింది. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ గారు వీరి అధ్యక్షతన అయితే జరిగిన ఈ సమావేశానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఉపాధ్యాయుల సంఘాలు ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మరి ఆ సమావేశం కేవలం ఒక సాధారణ సమావేశం కాకుండా ఉపాధ్యాయుల సమస్యలను చర్చించే ఒక ముఖ్యమైన వేదికగా అయితే మారింది. ఉపాధ్యాయులు తమ అనుభవాలను, ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను మరియు ప్రభుత్వంపై ఉన్నటువంటి అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. జిల్లా కార్యాలయాల్లో జరిగినటువంటి ఈ చర్చా వేదికలో ఉపాధ్యాయుల వేతన సమస్యలతో పాటు పలు పరిపాలనా సమస్యలపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయులపై పెరుగుతున్న పరిపాలనా భారం, బదిలీలలో పారదర్శకత లేకపోవడం, పెండింగ్ బిల్లులు వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమస్యలన్నిటినీ కలిపి ఉపాధ్యాయ వర్గంలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయనైతే పాల్గొన్న ప్రతినిధులు ఈ మేరకు తెలిపారనమాట. మరి ఈ సందర్భంగా చావా రవి గారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. మరి ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టంగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపే కొత్త పీఆర్సీని అమలు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అంతేకాకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను కూడా ఒకేసారి ప్రకటిస్తామని మరి చెప్పారని చెప్పేసి ఆయన వివరించారు. ఇంకా మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ రుణాలు, ఇతర పెండింగ్ బిల్లులను కూడా వెంటనే క్లియర్ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఆ హామీల్లో చాలా వరకు ఇంకా అమల్లోకి రాలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ప్రజల్లో మరియు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకం పోతోందని
ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమని, ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా పీఆర్సీ అమలులో చాలా ఆలస్యంగా జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ఉద్యోగులు దాదాపుగా 36 నెలల పాటు జీతాల సవరణ లేకుండా పనిచేయాల్సి వచ్చింది అని జెప్పేసి తెలిపారు. దీనివల్ల ఉద్యోగులు భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూశారని కూడా చెప్పారు. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ అమలు చేయడం ఒక పరిపాటిగా ఉంటుంది. కానీ ఇది అమలైతే ఉద్యోగుల ఆదాయం ధరల పెరుగుదల ఉద్యోగులకొచ్చే ఆదాయం ధరల పెరుగుదలకు పోవడంతో వెనుకబడిపోతోంది. అంటే తక్కువవుతుంది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుమారు 33 నెలల సమయం గడిచిపోయినా పీఆర్సీ నిర్ణయంలో ఎలాంటి స్పష్టమైన నిర్ణయం ఆలోచన చేయలేదని, ఉపాధ్యాయులను తీవ్ర నిరాశకు గురి చేస్తోందనైతే చెప్పారు. ప్రభుత్వం ఈ మేరకు కమిటీలు ఏర్పాటు చేసి నివేదికలు తెప్పించుకోవడంలోనే సమయం గడపకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మరి ఇదే సమయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా చావా రవి గారు తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయన్నట్లుగా వ్యాఖ్యానించడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన మండిపడ్డారు. మరి ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, భవిష్యత్తు తరాలను కూడా తీర్చిదిద్దే బాధ్యత వారిదేనని ఆయన అయితే ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎవరైనా వ్యక్తుల దయాదాక్షిణ్యంపై ఆధారపడవు అని కూడా ఆయన స్పష్టం చేశారు. పీఆర్సీ కమిషన్ ఒక శాస్త్రీయ విధానంలో ధరల సూచి, జీవన వ్యయ ప్రమాణాలు, ఇతర ఆర్థిక అంశాలను పరిశీలించి జీతభత్యాలను నిర్ణయిస్తుందని అందుకే ఆయన ఈ మేరకు వివరించారు. అందుకే వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరైనదని కాదని చెప్పి కూడా ఆయన సూచించారు. చివరగా ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. విద్యా కమిషన్ లేదా ప్రభుత్వం చేసే సంస్కరణలు మరియు ఉపాధ్యాయులపై ప్రభావం చూపేలాగా ఉంటే వాటిని ఏకపక్షంగా అమలు చేయకూడదని కూడా ఆయన చెప్పారు. ఈ మేరకు విద్యా వ్యవస్థలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులందరూ ఆహ్, ఉపాధ్యాయులు అసలు పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటారని కూడా ఆయన తెలిపారు. అందుకే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ముందుగా చర్చలు జరిపి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల మనోభావాలను గౌరవించకుండా తీసుకునే ఏ నిర్ణయమైనా సరే ఉద్యమాలకు దారితీస్తుందని చెప్పి ఆయన హెచ్చరించారు. ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు సంఘటితంగా ఉంటేనే తమ హక్కులను సాధించగలరని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.